హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? సో భోగి మార్నింగ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని అయితే ఒక ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. అంతా కూడా న్యాచురల్ వ్లాగ్ అనమాట. మేము రాగా మాట్లాడుకున్నది ఎవ్రీథింగ్ అన్నీ కూడా అలానే పోస్ట్ చేశాను. ఇది భోగి రోజే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ మేము భోగి మంటలు ఎలా వేసుకున్నాము, పిల్లలతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ ఏంటి, కోడ్ కట్ చేసింది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే చూడండి. నిజంగా చాలా న్యాచురల్ వ్లాగ్ అనమాట. న్యాచురల్గానే మాట్లాడుతూ మేము ఇంట్లో ఎలా ఉంటామో అలానే నేను వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. విలేజ్ వైబ్స్ అనమాట, అన్నీ కూడా ఒకసారి చూసేయండి. అలాగే మేము సంక్రాంతి నెక్స్ట్ డే అయితే ఇంకా అందరం కలిసి తోటలో అయితే భోజనాలు ప్రిపేర్ అక్కడే కుక్ చేసుకొని తిని ఫ్యామిలీ అంతా ఒక రోజంతా అక్కడ మంచిగా స్పెండ్ చేసాం. అదైతే 100% రా వ్లాగ్ అనమాట. 100% స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా కూడా మేము న్యాచురల్గానే మేము ఎలా మాట్లాడుకుంటాము, ఎలా కుక్ చేసుకుంటూ కబుర్లు ఆడుకుంటాము అన్నీ కూడా పోస్ట్ చేసాను గైస్. డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ విలేజ్ వైబ్స్, ఫెస్టివల్ వైబ్స్ అన్నీ కూడా ఆ ఒక వ్లాగ్లోనే ఉంటాయి. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఒకసారి ప్రొవైడ్ చేశాను, చెక్ చేసేయండి. ఇంకా కమింగ్ టు దిస్ వీడియో, ఇది ఇంకా ఈవినింగ్ అమ్మ అయితే ఇలా పోలీలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. మార్నింగ్ అంతా కూడా నాన్ వెజ్ అంతా అయిపోయాయి. ఇంకా పిండి వంటలు కూడా ఫెస్టివల్ 3 days ముందు నుంచి అన్నీ చేశారు. ఎన్ని చేసినా కూడా మళ్ళీ మనకి పండగ రోజు ఏదో ఒకటి మళ్ళా చేయాల్సిందే అనమాట. ఇంకా పోలీలు అయితే ప్రిపేర్ చేశారు. మా సైడు మేము పోలీ అంటాము, కొంతమంది బొబ్బట్లు, ఓలిగలు డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తారు. సో ఈ వీడియో చూసేవాళ్ళు మీ సైడ్ ఏమని పిలుస్తారు పోలీల్ని కమెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ పిల్లలిద్దరికి భోగిపళ్ళు అయితే పోయాలి. దానికోసం ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఎంత కంఫర్ట్గా ఉందో డ్రెస్ అయితే, ప్యూర్ కాటన్ ఫస్ట్ టైంలో తీసుకున్నా. మేబీ ఫస్ట్ టైం అలా ఫుల్గా డ్రెస్ చేశానో ఏమో, కాసేపు అలా ఏడు మొహం పెట్టాడు. ఇంకా హోమాన్ అయితే ఇలా రెడీ చేసేసాను. యాక్చువల్లీ ఇద్దరికి రెడ్ వేద్దాము, ఒక మ్యాచింగ్ ఉంటుంది అనిపించింది. కానీ హోమాకి లాస్ట్ టైం భోగిపళ్ళు అప్పుడు కూడా ప్యూర్ రెడ్ వేసాను అనమాట. మళ్ళీ ఈసారి కూడా ఎందుకు అని చెప్పి ఇలా ఈ డ్రెస్ అయితే వేశాను. ఇది స్టిచ్చింగ్ చేసింది అయితే కాదు, నేను మీషోలో పర్చేస్ చేశాను అనమాట. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం పాపకి మీషోలో ఏదైనా తీసుకున్నానంటే అది ఇదే అనమాట. ఐ మీన్ డ్రెస్సెస్ పరంగా. ఎప్పుడైనా టాయ్స్ ఇలా తీసుకుంటూ ఉండే పిల్లలకి, బట్టలు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు మీషోలో. ఎలా వస్తుందో ఏంటో అని ఒకసారి ట్రై చేశాను అనమాట. నిజంగా చాలా బాగా వచ్చింది. అసలు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, నేను 0 ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆర్డర్ చేశాను. పిల్లలకి ఎప్పుడు పర్చేస్ చేయలేదు. నాకైతే తీసుకుంటూ ఉన్నాను బట్టలు, కానీ పాపకి ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తుందో ఏంటో, అసలు రివ్యూస్ కూడా ఏమీ లేని దాంట్లో ఆర్డర్ చేశాను అనమాట. నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. పిల్లలకి ఏదైనా ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మనం వెళ్ళి ఫ్యాబ్రిక్ సర్చ్ చేసి స్టిచ్ చేసి దానికన్నా ఇలా ఆర్డర్ చేసుకోవడం నాకు బెటర్ అనిపించింది. ఇది 550 రూపీస్ పడింది అంతే అనమాట. మీకు కావాలి అంటే నేను వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. నిజంగా 550 రూపీస్కి వర్త్ అనే చెప్తాను నేనైతే. ఇంకా బాబుకి అయితే నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను అనమాట. పిల్లలకి మీషోలో తీసుకోవచ్చా లేదని చాలా డౌట్స్ ఉంటాయి. ఎవరు ఎందుకు, నాకే ఎన్ని డౌట్స్ ఉండే. ఫస్ట్ టైం ఇలా తీసుకోవడం నాకు మంచిగా రావడం కూడా చాలా మంచిగా అనిపించింది. అప్పుడప్పుడు పిల్లలకు కూడా ట్రై చేయొచ్చు అబ్బా అని ఒక ధీమా అయితే వచ్చేసింది అనమాట. ఇద్దరు పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. సింపుల్గా కొంచెం మినిమల్ జ్యువెలరీ అయితే వేసాను అనమాట ఇద్దరికి కూడా. ఇంకా నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేసుకున్నా. ప్రజెంట్ ఈ కలర్ అయితే ఫుల్ ట్రెండింగ్ ఉంది కదా శారీస్లో. ఇంకా డ్రెస్సెస్లో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నేనైతే ట్రై చేశాను. నిజంగా ఆ వర్క్కి డబ్బులు ఇవ్వచ్చు అనమాట. ఇది కూడా 700+ అలా పడింది అంతే. చాలా మంచి క్వాలిటీతో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా మంచిగా వచ్చింది. ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో ట్రై చేయొచ్చు. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. డ్రెస్ అంతా కూడా జస్ట్ 700+ అంతే అనమాట. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే గుర్తులేదు నాకు. ఇంకా భోగిపళ్ళు కూడా కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచేసాను. ఈ భోగిపళ్ళకి అయితే చాలా స్టోరీ ఉంది. ఎందుకంటే 2 days బిఫోరే అమ్మ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసారు. నేను స్టార్టింగ్లో కూడా ఫ్రిడ్జ్లో నుంచే తీసాను కదా. లాస్ట్ టైం పాపకి భోగిపల్లి పోసే రోజు అసలు దొరకలేదన్నమాట. మళ్ళీ తెలిసిన వాళ్ళ ఎదురింట్లో అయితే కొన్ని తీసుకొచ్చాము. ఒక 15 to 20 రేగిపళ్ళు అయితే తీసుకొచ్చి ఇంకా అన్నీ మిక్స్ చేసి అయితే పాపకి తీసామన్నమాట. ఈసారి ఆ ఇబ్బంది వద్దు, ఒకవేళ కుదరకుంటే అట్లీస్ట్ బయట వెళ్ళి కొనుకొచ్చుకుందామని చెప్తే ఇంకా మమ్మీకి ఎక్కడో కనిపిస్తే కొన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఉంచారనమాట. అసలు నాకు తినాలనిపించిన అస్సలు నేను ఒక్కటి కూడా తినకుండా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను. భోగి రోజు పిల్లలకు కావాలి, వాటితో దిష్టి తీస్తే పిల్లలకి చాలా మంచిది అని చెప్పి ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే 5:20కి అంతా ఇలా మంచిగా కూర్చోబెట్టి భోగిపళ్ళు అయితే పోయడం స్టార్ట్ చేసేసాము. నేను ఇక్కడ ఫస్ట్ అయితే బాబుకి పోసి తర్వాత హోమాకి పోసామన్నమాట దిష్టి. ఎప్పుడు పిల్లలకి భోగిపళ్ళు పోసినా ఫస్ట్ మదరే దిష్టి తీయాలి. ఇంకా బాబు 8 months ఓల్డ్ అనమాట. అంటే 8th month రన్నింగ్ మా బాబుకి.
అందుకు ఒళ్ళో కూర్చోబెట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే పోస్తున్నాను. మంత్స్ బేబీస్కి పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయండి. భోగిపళ్ళు, కాయిన్స్, ఇంకా చెరుకు గడలు అన్నీ వేస్తుంటారు. అవి కొంచెం గట్టిగానే ఉంటాయి డెఫినెట్గా. సో చిన్నపిల్లలకి పోసేటప్పుడు కొంచెం ఊరికే అలా నెత్తి మీద పెట్టి వదిలేయండి. మరి పైనుంచి వేస్తే వాళ్ళకి తగులుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే బాబుకి భోగిపళ్ళు పోసి తర్వాత వాళ్ళ అక్క దగ్గర కూడా భోగిపళ్ళు అయితే పోయించాను. సో హోమా కూడా మా బాబు కంటే పెద్దదే కాబట్టి హోమా దగ్గర కూడా భోగిపళ్ళు అయితే పోయించాను. ఎప్పుడు తమ్ముడికి అక్క తోడు ఉండాలి, అక్కకి తమ్ముడు తోడు ఉండాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర నుంచే పిల్లలకి మనము కలిసి ఎదగడం, వాళ్ళకి ఒకరినొకరు టేక్ కేర్ చేసుకోవడం అన్నీ కూడా నేర్పిస్తామన్నమాట. ఇంకా తర్వాత 1 బై 1 అందరం భూపాల్, మమ్మీ, డాడీ అందరం అయితే పోసేసామన్నమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది హోమా అయితే. హోమాకి ఇది 3rd టైం భోగిపళ్ళు పోస్తున్నాము. బాబుకి ఫస్ట్ టైం అనమాట. వాడికైతే బ్లాంక్, అసలు ఏమీ అర్థం కావట్లేదు. జస్ట్ అలా చూస్తున్నాడు. హోమా అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ మోడ్లో ఉంది. మంచిగా పోపించుకుంటుంది అనమాట. హోమాకైతే ఫస్ట్ భోగిపళ్ళు పోసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసింది. నాకు ఆ వీడియోస్ ఇప్పుడు చూస్తుంటే కూడా అప్పుడు మంచిగా ఎంజాయ్ చేసింది. అప్పుడు మా పాప ఏజ్ జస్ట్ 6 మంత్సే. తర్వాత 1.5 ఇయర్కి సెకండ్ టైం పోసాము. అదైతే ఇంకా ఫన్ బ్లాగ్, చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఒక చిట్టి మహాలక్ష్మి లాగా పోయించుకునింది. ఆ వీడియోస్ అన్నీ వాళ్ళు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించి ఉండే. మా బాబుకి ఇప్పుడు 8th మంత్ రన్నింగ్ తన్ని, కానీ అంతా మా హోమ ఎంజాయ్ చేసినట్టయితే ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం భోగిపళ్ళు హోమ అయితే బాగా ఎంజాయ్ చేసింది 6 మంత్స్ బేబీగా ఉన్నప్పుడే. ఇప్పుడు మా చిట్టోడు అన్నీ కూడా కొత్తగా చూస్తున్నాడు, ఏంటి ఇది అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట. మా హోమ అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ అనమాట. బాగా ఎంజాయ్ చేస్తుంది భోగిపళ్ళు పోపించుకుంటూ, ఇంకా తనకు తానే భోగిపళ్ళు వేసుకుంటూ ఇలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా ఇంట్లో వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ పిల్లలకి భోగిపళ్ళతో దిష్టి తీసేశాక పిల్లల్ని అలానే లేపకూడదు అనమాట. మంగళహారతి ఇచ్చి తర్వాత అయితే ఫైనల్గా పిల్లల్ని అయితే లేపాలి. సో ఇంకా అందరం అయితే దిష్టి తీసేసాము. ఇంకా ఫైనల్గా అయితే అమ్మ పిల్లలకి మంగళహారతి అయితే ఇచ్చేసిందనమాట. సో అలా దిష్టి తీసాక ఇలా మంగళహారతి ఇచ్చి అయితే పిల్లల్ని లేపాలన్నమాట. పిల్లల మీద పోసింటాం కదా దిష్టికి భోగిపళ్ళు, మనం అందులో మిక్స్ చేసినవన్నీ కూడా అవేవి తొక్కకుండా మంచిగా ఒక చెట్టు మొదల్లో అయితే పోసేయాలి. కాయిన్స్ ఏవి అవన్నీ కూడా పోసేయాలన్నమాట. పళ్ళు కూడా తినకూడదు. ఇంకా ప్లేట్లో కొన్ని మిగిలి ఉంటాయి, అవి వాడుకోవచ్చు మనము. పిల్లల మీద పోసింటాం కదా అవేవి కూడా తినకూడదు, కాయిన్స్ యూస్ చేయకూడదు అనమాట. అన్ని చెట్టు మొదల్లో అయితే అమ్మ నీట్గా పోసేసింది. సో గైస్ ఇదండి మా పిల్లలకి మేము భోగిపళ్ళు పోసిన వ్లాగ్ అంతా కూడా. మా చిట్టోడికి అయితే ఫస్ట్ టైం, మా పాపకి 3rd టైం అనమాట. చాలా మంచిగా జరిగింది. ఎవ్రీ ఇయర్ భోగిపళ్ళు ఫంక్షన్ అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నా. గైస్ వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ పూజితా భూపాల్.